మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని ఆడుకొని చుండెడిది. సవతి తల్లి తన బిడ్డలను ఎత్తుకొని ఆడించుటకు ఆ బాలికకిచ్చి ఒక బెల్లం ముక్క పెట్టెడిది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడించుచుండెడిది. కొంతకాలమునకు ఆమెకి యుక్త వయస్సు రాగా పెండ్లి అయ్యెను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను తీసుకొని పోయెను. ఆమెతో మహాలక్ష్మీదేవి కూడా వెడలిపోయెను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింట గర్భదరిద్రము దాపురించెను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు వేసి దానిని అతనికి ఇచ్చెను. అతను దానిని తీసుకొని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొనుచుండెను. అంతలో ఆ ద్రోవన పోవువారు ఆ కర్రను తీసుకొని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతుకగా అది దొరకలేదు. చేయున్నది లేక అతడి ఇంటికి పోయెను. కొన్నాళ్లకు తమ్మునకు కబురంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లున్నది అని అడిగెను. దానికి అతని ఇంట పరిస్థితి ఎప్పటిలాగే దరిద్రపూరితమైనదని తెలిపెను. అందులోకి ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసినదని చెప్పి అతనికిచ్చెను. అతడు వాటిని తీసుకొని పోతుండగా దారిలో దాహం వేసెను. అందుచే వాటిని అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకొని పోయెను. అతడు గట్టు మీదకు వచ్చి చూచుసరికి చెప్పులు లేవు. వెతికి వెతికి వాటినెందునో గానక అతడి ఇంటికి చేరెను. మరికొన్నాళ్లకు ఆమె తమ్ముణ్ణి రప్పించి అచ్చట పరిస్థితి ఎట్లున్నది అని అడిగినది. అందుకు అతడు జోళ్లు పోయినవని చెప్పినచో అక్కకు అప్పగించినని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చట పరిస్థితి ఎప్పటి అట్లే ఉన్నదని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మిడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికిచ్చెను. దాన్ని తీసుకుని వచ్చినప్పుడు అతడొక చెరువుగట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవన పోవుచున్న కోమటి ఒకడు అక్కడ గుమ్మిడికాయ ఉండుట చూచి దానిని పట్టుకుని పోయెను. ఆ బ్రాహ్మణుడు చెరువుగట్టు మీద గుమ్మిడికాయ కనిపించకపోవుటచే ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలముండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకొనుటకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తన తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకొని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారము కనుక మనము నోము నోచుకొనవలెను. నీవు ఎంగిలి పడబోవద్దని చెప్పెను. ఆమె అట్లే అని పిల్లలకు చద్దిని పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట వేసుకొనెను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయుమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మా, పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటునని చెప్పెను. అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టమనుకొని తాను మాత్రము నోమును నోచుకొనెను. అంతలో రెండవ లక్ష్మీవారము వచ్చెను. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీయూ వేసుకొనకుండా నోము నోచుకోవాలనని చెప్పెను. ఆమె అందులోకి ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయుచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకి రాసుకొనెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానం చేయవలసినదని కోరెను. కానీ ఆమె మరిచిపోయి తలకి నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారము కూడా వృధా అయిపోయినది అని అనుకొని ఆమె మాత్రము నోము నోచుకొనెను. తర్వాత మూడవ లక్ష్మీవారము రాగా ఆమె తల్లితో, అమ్మా, ఈ వారమైనా జాగ్రత్తగా నుండి నోము నోచుకోమని గట్టిగా చెప్పెను. ఆమె ఎటులనే చేయుదునని చెప్పి పిల్లలకు తలదువ్వుచు తాను కూడా తల్లదువ్వుకొనెను. అంతటిలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. తల్లి మర్చిపోయి తలదువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యం కాదని అనుకొని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజులలో 4వ లక్ష్మీవారము వచ్చెను. ఆ వారమైనా తల్లి చేత నోము నోపించవలెనని పట్టుదలతో ఆమె తల్లినొక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను తన పనులను చేసుకొని చుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లు తిని వాటి పైతొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడివేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటచే ఆ తొక్కలను తినను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను.
ఆమె తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకొనెను. తరువాత 5వ వారం నాడు కుమార్తె తల్లి చెంగున తన చెంగునకు ముడివేసుకొని తన వెంటనే ఆమెను త్రిప్పుచూ పనులన్నీ ముగించుకున్న తరువాత ఆమె చేత కూడా స్నానము చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణకుడములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమని మహాలక్ష్మిని అడిగెను. అందులకామె, అమ్మాయి, నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకొనిచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేతనే నేనామె నైవేద్యము పుచ్చుకొనుటలేదని అనెను. అప్పుడు ఆ కుమార్తె, తల్లి, ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యములు అబ్బునట్లు చేయగోరదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలను చేసుకొనెను. తరువాత సంవత్సరమున ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము, 2వ వారము పరవాన్నము, 3వ వారము ముద్దకుడుములు, 4వ వారము చిత్ర కలమాన్నములను, 5వ పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణ కుడములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తొలతూగచుండిరి. ఉద్యాపనము. పైన చెప్పిన విధముగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీవారములు నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారము నాడు పూర్ణ కుడములను మహాలక్ష్మికి నైవేద్యము పెట్టవలెను. నోము నోచుకొనిన వారము నాడు కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు సహపంక్తి భోజనము పెట్టవలెను. కథ లోపమైనను వ్రతలోపము ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఎవరైతే ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో కనక మహాలక్ష్మీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించి కనకధారాస్తవ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి ఎనలేని సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. మార్గశిర లక్ష్మీవారపు వ్రతకథ సమాప్తం. మహాలక్ష్మీ దేవతార్పణమస్తు.